గణతంత్ర దినోత్సవం ఉన్న నేపథ్యంలో నగరం 3 రంగుల జెండాలతో ముస్తాబైంది. ప్రతి చోట మువ్వెన్నెల జెండా రెపరెపల చూపులను కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రతి షాప్లో రెపరెపలాడుతున్న జాతీయ జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు చిన్న స్థాయి కిరాణా దుకాణాల నుంచి భారీ రీటైల్ స్టోర్ల వరకు అంతటా మువ్వెన్నెల జెండాలతో నిండిపోయాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరం ముస్తాబైంది. ఎక్కడ చూసినా జాతీయ పథకాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే స్కూల్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అలంకరణ పనులు ప్రారంభించాయి. దీంతో నగరంలో దుకాణాలు నూతన కళను సంతరించుకున్నాయి. పిల్లలంతా తమకు కావలసిన కొనుగోలు చేసుకుంటున్నారు. ఇక దుకాణదారులు పూలమాల దగ్గర నుంచి జడకు వేసుకునే రిబ్బన్స్ దాకా అన్ని అందుబాటులో ఉంచారు. జెండా రంగుల్లో ఉన్న బ్యాడ్జ్లు, చేతికి వేసుకునే బ్యాండ్స్, చిన్నపిల్లల కోసం వాచ్లు పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు భారతమాత, దేశం కోసం పోరాడిన మహానుభావుల చిత్రపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొందరు వ్యాపారులు చిన్నపిల్లల కోసం జాతీయ జెండా రంగుల్లో ఫ్రాక్స్, అలాగే భగత్ సింగ్, మహాత్మా గాంధీ ఇలా వివిధ ఫ్రీడమ్ ఫైటర్స్ వస్త్రాలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. అమీర్పేట్, సికింద్రాబాద్, కోటి తదితర ప్రదేశాల్లో జాతీయ జెండా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దుకాణాలన్నీ కలకలలాడుతున్నాయి. 75వ గణతంత్ర దినోత్సవానికి నగరం సిద్ధమైంది. ఎక్కడ చూసినా కూడా 3 రంగుల మువ్వల జెండా మనకు దర్శనమిస్తూనే ఉంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కాంప్లెక్స్ వరకు కూడా అంతా 3 రంగుల జెండాతో అలంకరిస్తున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ షాప్స్లో కూడా కస్టమర్లను ఆకర్షించడానికి కూడా రకరకాల డిజైన్స్తో, వెరైటీస్తో అయితే ఆ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. మనం చూసుకోవచ్చు. చిన్నపిల్లలు పెట్టుకోవడానికి బ్యాడ్జెస్, వాచ్లు, అలాగే ఐ లవ్ ఇండియా అని చేతికి వేసుకునేలాగా బ్యాండ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే రిబ్బన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన పోస్టర్స్ కూడా ఉన్నాయి. సో డెకరేషన్ సంబంధించిన సామాగ్రి కూడా, అంటే పూలకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ప్రజెంట్ మువ్వన్నెల జెండా రెపరెపలు ఆడుతుందనే చెప్పాలి. ఇప్పటికే స్కూల్స్లో డెకరేషన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి 75వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నగరంలో ముమ్మరంగా సాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.